నమస్తే, వెల్కమ్ టు విజిల్. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు అందరూ హీరోలే. చుట్టూ అనుచరులు, చేతిలో అధికారం, వెనుక వ్యవస్థ. కానీ అధికారం పోయాకే అసలు కథలు బయటపడతాయి. ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చుట్టూ తిరుగుతున్న భూ కుంభకోణం కూడా అలాంటిదే. హైదరాబాద్ శివార్లలోని గండిపేట ప్రాంతంలో సుమారు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి నకిలీ జీవోలు సృష్టించారనే ఆరోపణలు చిన్న విషయం కాదు. ఇది సాధారణ భూ వివాదం కాదు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే క్రమబద్ధీకరించినట్లు నకిలీ ఉత్తర్వులు సృష్టించడం అంటే ప్రభుత్వ వ్యవస్థనే మోసం చేయడం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక మాజీ ఎమ్మెల్యే పేరు ఈ వ్యవహారంలో ఎందుకు వినిపిస్తోంది? 1000 కోట్ల భూమి, 35 కోట్ల డీల్. గండిపేటలో ఎకరం ధర ఎంత ఉంటుందో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు. కోకాపేట, నియోపోలిస్ వేలంపాటలు చూసిన తరువాత ఆ ప్రాంత భూముల విలువ ఆకాశాన్ని తాకింది. అలాంటి ప్రాంతంలో సుమారు 1000 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 35 కోట్లకు పొందే ప్రయత్నం జరిగిందంటే అది వ్యాపారం కాదు, అడ్డదారి తొక్కిన మహా కుట్ర. ఎవరైనా భూమి కొనుగోలు చేసే ముందు లింక్ డాక్యుమెంట్లు చూస్తారు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, కోర్టు తీర్పులు పరిశీలిస్తారు. కానీ ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారా? అది అమాయకత్వమా, లేక ముందుగానే తెలిసిన ఆటలో భాగమా? నకిలీ జీవోలు ఇంత సులభమా? సాధారణ ప్రజలకు జీవో అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఈ కేసులో ఏకంగా 5 ప్రభుత్వ ఉత్తర్వులు తయారయ్యాయి. వాటికి నంబర్లు ఇచ్చారు, క్రమబద్ధీకరణ జరిగినట్లు చూపించారు, వాట్సాప్ ద్వారా ప్రచారం చేశారు. ఇది చూస్తే ఒక ప్రశ్న వస్తోంది. సాధారణ వ్యక్తి ఇలాంటి నకిలీ జీవోలు తయారు చేయగలడా? లేక ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలిసిన వారి సహకారం లేకుండా ఇది సాధ్యమా? దర్యాప్తు అక్కడికి చేరితేనే అసలు నిజాలు బయటపడతాయి. 1,25,00,000 బదిలీలు ఏం చెప్తున్నాయి? దర్యాప్తులో మాజీ ఎమ్మెల్యే ఖాతా నుంచి 1,25,00,000 బదిలీ అయినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇది కేసులో అత్యంత కీలక అంశం. ఒకవేళ భూమితో సంబంధం లేకపోతే ఆ డబ్బు ఎందుకు వెళ్ళింది? సంబంధం ఉంటే అది ఏ ఒప్పందంలో భాగం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది రాజకీయ ప్రత్యర్థులు కాదు, దర్యాప్తు సంస్థలు కాదు, స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. పరారీలో ఉన్నారని పోలీసులు, నరసరావుపేటలో కనిపించారని ప్రజలు. ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. సైబరాబాద్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నారని ప్రకటించారు. కానీ అదే రోజు నరసరావుపేటలో వైకాపా కార్యక్రమాల్లో ఆయన బహిరంగంగా కనిపించారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థం కాని విషయం ఇదే. పరారీలో ఉన్న వ్యక్తి బహిరంగ సభల్లో పాల్గొంటే పోలీసులు చూడలేదా? లేక చూసి కూడా చర్యలు తీసుకోలేదా? లేక పరారీలో ఉన్నాడనే ప్రకటన వెనుక ఇంకేదైనా కారణం ఉందా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రావాలి. భూదందా వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయా? గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో భూముల చుట్టూ తిరిగిన వివాదాలు తక్కువ కాదు. అధికారంలో ఉన్న వారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్న వారు కూడా చాలామంది. అందుకే ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ఇది కేవలం కొందరు వ్యక్తుల భూదందానా, లేక రాజకీయ అండతో నడిచిన పెద్ద నెట్వర్క్లో బయటపడిన ఒక భాగమా? గండిపేట భూమి కథలో ఇంకా అనేక పేజీలు మిగిలే ఉన్నాయి. నకిలీ జీవోలు ఎవరు తయారు చేశారు? కోట్ల రూపాయల లావాదేవీల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? పరారీలో ఉన్నారని చెప్పబడుతున్న ప్రధాన నిందితుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నిజంగా అందుబాటులో ఉంటే అరెస్టు ఎందుకు జరగలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వచ్చే వరకు ఈ కేసు రాజకీయంగా, న్యాయపరంగా ప్రజా చర్చల్లో కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే కథ కాదు. ప్రభుత్వ భూములపై కన్నేసిన వ్యవస్థీకృత భూ మాఫియా ఎంత బలంగా ఉందో చూపిస్తున్న మరో ఉదాహరణ.